అరే అడ్మిన్ గా మంచి సినిమా ఏమైనా ఉంటే పెట్రా చూద్దాం. నీకోసం హిందీ సినిమా పెడతామమ్మా. సినిమా పేరేంటి? ఉండు రాసుకొనొచ్చా. హై జుమ్మాన్జీతో ఇసక హోనా హై. హిందీ రానప్పుడు ఎందుకురా నీకు హిందీ సినిమాలు? సర్లే, హీరో ఎవరు? హీరోతో మనకెందుకు మామా, హీరోయిన్ ఎవరో తెలుసా? పూజా హెగ్డే. ఏంటి పూజా పాపనా? లడ్డు కావాలా నాయనా? ఇంకా మృణాల్ ఠాకూర్. ఏంటి మృణాల్ బేబీ కూడానా? ఇంకో లడ్డు కావాలా నాయనా? పెట్టు పెట్టు, అర్జెంట్ గా సినిమా పెట్టు. చిన్న డిస్క్లైమర్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో డైలాగులని థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తే మన హీరో. ఆగాగు, వాడు హీరో అయితే నేను చూడ్ను. ఏమన్నా చేసినా చేయకపోయినా వాడు హీరో అయితే నేను చూడ్ను. ప్లీజ్ మామా, మన మృణాల్ పాప పూజా పాప కోసం తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓపెన్ చేస్తే మన హీరో మృణాల్ ఠాకూర్ తో కలిసి ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వస్తారు. మ్యారేజ్ కౌన్సిలర్ అంటే? అదేరా, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే వాటిని సాల్వ్ చేసి పంపిస్తారు చూడు వాళ్ళు. అక్కడ మన కౌన్సిలర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. Do you love each other? I love him. ఐ లవ్ యూ టూ బన్నీ. ఇద్దరు లవ్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏంట్రా? మృణాల్ పాపేమో పిల్లలు వద్దంటుంది, హీరో ఏమో నాకు పిల్లలు కావాలి అని అంటాడు. వద్దు కావాలి, వద్దు కావాలి. ఇంకా మృణాల్ ఠాకూర్ కి కోపం వచ్చి మింగేరా పువ్వా, నువ్వు వద్దు, నీతో పిల్లలు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు మృణాల్ పాపకి పిల్లలు ఎందుకు వద్దురా? It's her choice. కట్ చేస్తే సినిమా టైటిల్. కథ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్. ఒక రోడ్డులో 2 కార్లు ఆల్మోస్ట్ గుద్దుకోబోతాయి. ఒకటేమో మన హీరోయిన్ కారు, ఇంకోటేమో మన హీరో కారు. హీరోయిన్ కోపంగా పైకి లేసి, నీకెవడిచ్చాడ్రా లైసెన్స్, మూసుకొని కారు వెనకలు ది అంటది. దానికి మన హీరో, నేను వెనక్కెళ్ళను, నా కారు వెనక్కి దియను అని కారు పైకి ఎక్కి పాటలు పెట్టుకుని డాన్సులేస్తాడు. ఈ డాన్స్ చూసిన మన హీరోయిన్ అని కార్ తీసుకెళ్లి సీదా హీరో కార్ ని గుద్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి మన హీరో నవ్వుతాడు. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? కట్ చేస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ బీచ్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు తీస్తూ ఉంటాడు. హీరోనే అనుకున్నా, హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా తేడానేనా? చెత్త మనుషులు, చెత్త బతుకులు. మ్యాటర్ ఏంటంటే ఆ బీచ్ లో పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లికి ఫోటోలు తీస్తామని హీరో వాళ్ళ ఫ్రెండ్ కాంట్రాక్ట్ తీసుకొని ఉంటారు. అదే పెళ్లికి మన మృణాల్ ఠాకూర్ కూడా వస్తుంది. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఇంకా హీరోయిన్ ని పడేయడానికి మనోడు చేసే లేకి పనులుంటాయి మామా. ఎలాగోలా హీరోయిన్ ని లవ్ లో పడేసి రాత్రి రా పెళ్లి చేసుకుందాం అంటాడు. హీరోయిన్ కూడా ఫుల్ గా తాగేసి అదే రోజు రాత్రి హీరోతో పెళ్లి చేసుకుంటుంది. నైట్ డ్రెస్ లో ఫుల్ గా తాగేసి హిందూ ధర్మం ప్రకారం పెళ్లి. ఈ బాలీవుడ్ గాలి దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంలే. సంస్కారహీనులు. పెళ్ళైన తర్వాత మీకు తెలియందేముంది చెప్పండి? అలా హీరోయిన్ చేసుకుంటున్నప్పుడు హీరోని తన్నిందా? ఎందుకు తన్నిందిరా? ఎందుకు చెప్పా కదా, మృణాల్ ఠాకూర్ కి పిల్లల్ని గండం ఇష్టం లేదని. పిల్లలు పుట్టకుండా బుడగేసుకోరా అంటే మన హీరో వేసుకోలేదు. బుడగనా? ఏం బుడగరా? చిన్నపిల్లలు ఆడుకుంటే బుడగలరా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. అర్థమైంది లాలా, అర్థమయ్యింది. సో మృణాల్ ఠాకూర్ కి కోపం వచ్చి తన్నింది. అలా ఓ మంచి సీను అర్ధరాంతరంగా ఆగిపోతుంది. ఈ స్టోరీ మొత్తం విన్న జడ్జు మీకు 6 నెలలు గడువిస్తున్నా. 6 నెలల తర్వాత కూడా మీకు విడాకులు కావాలంటే ఈ కోర్టు ఇస్తుంది. అంతవరకు మీరు విడిపోయి సపరేట్ ఇళ్లలో ఉండండి అంటాడు. కరెక్ట్ గా విడిపోయే టైంకి మన హీరోయిన్ తో లాస్ట్ గా ఒక పెగ్గు తాగుదామా అంటాడు. కానీ తాగారో లేదో చూపించకుండా సడన్ గా ఆ సీన్ ని కట్ చేస్తారు. ఏముంది, ఏదో ఒక ట్విస్ట్ ఉంటది. ఎన్ని సినిమాల్లో జుల్లా. ఇంతకి పూజా పాప ఎక్కడ్రా? ఇప్పుడు మీ పూజా పాప ఎంట్రీనే. కట్ చేస్తే 2 నెలల తర్వాత యూకే వీధుల్లో పూజా పాప ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉంటుంది. వెళ్ళి అప్పుకోడగాడికి ముత్తు పెట్టు అని మన హీరోని చూపిస్తుంది. మన పూజా పాప స్ట్రైట్ గా హీరో దగ్గరికి వెళ్ళి అని ముద్దులు పెడుతుంది. ఎవరో తెలియకుండా ముద్దులు ఎలా పెడుతుందిరా? పూజా పాప క్యారెక్టర్ అంత తేడానా? కాదు, ఇక్కడే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్? ఒక నదిలో పూజా పాప మునిగిపోతుంటే మన హీరో చూసి లైఫ్ జాకెట్ వేసుకున్న మన పూజా పాపని ఏ జాకెట్ వేసుకుని మన హీరో వెళ్లి కాపాడతాడు. లైఫ్ జాకెట్ వేసుకున్న మునిగిపోతుంటే వీడెలా మునక్కుండా వెళ్లి కాపాడతాడ్రా? అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా?
ఆబ్వియస్ గా నదిలో మునిగిన మన పూజా పాప కళ్ళు తెరవదు. వీడు దొరికిందిలే ఛాన్స్ అని పూజా పాప నోట్లో నోరు పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతాడు. ఆ కంపు తట్టుకోలేక మన పూజా పాప లేచి కూర్చుంటుంది. అలా అప్పుడు ట్యాంక్స్ చెప్పే అవకాశం దొరకలేదని ఇప్పుడు ముద్దు పెట్టి ట్యాంక్స్ చెప్పింది. అబ్బో దానికి ట్యాంక్స్ అని చెప్తే సరిపోదా, ముద్దులు పెట్టే ట్యాంక్స్ అని చెప్పాలా? అలా ట్యాంక్స్ చెప్పి హీరో నోట్లో చిచి హీరో చేతిలో ఇంటి అడ్రస్ పెట్టి ఇంటికొచ్చే కప్లింగ్ మీద దర్దర్ చేసుకుందామని పిలుస్తుంది. మనోడికి అసలే షుగర్. డైరెక్ట్ గా పూజా పాప రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ పూజా పాప వాళ్ళన్న పట్టుకొని మా చెల్లి రూమ్ లో ఏం చేస్తానోరా అని అడుగుతాడు. దానికి మన హీరో నాకేం సంబంధం లేదు, మీ చెల్లె కప్లింగ్ మీద దర్దర్ చేసుకుందాం రా అని పిలిచింది అంటాడు. అప్పుడు పూజా పాప అవునన్నయ్య నేను వీన్ని లవ్ చేస్తున్నా అంటది. దాని తర్వాత పూజా పాప వాళ్ళన్న చెప్పే డైలాగ్ ఉంటదిరా. ఏం డైలాగు? మా చెల్లెల్ని మోసం చేసావనుకో బుల్లెట్ నీ గుండెల్లో కాదు గుద్దలో దింపుతా. అలా మన పూజా పాప హీరో కలిసి ప్రేమించుకోవడం తప్ప అన్ని చేసుకుంటారు. అంటే కట్ చేస్తే సీన్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి I'm pregnant. ప్రెగ్నెంటా? తండ్రి ఎవరు? నువ్వేరా బాడకవు. అలా ఎలా జరిగిందని మన హీరో ఆలోచిస్తున్నప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏముంది, లాస్ట్ పెగ్ అని చెప్పిన రోజు ఇద్దరు ఫుల్ గా తాగేసి బుడగ లేకుండా చేసుకుంటారు అంతేగా. అలా ఎలా కనిపెట్టావు మామా? చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూడలే. కొత్తది అని చెప్పు పార్ట్నర్, కొత్తది. అదే టైం కి పూజా పాప హీరోని ఇంటికి పిలిచి I'm pregnant. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. ఏంటి, ఇద్దరు హీరోయిన్లు ఒకే రోజు ప్రెగ్నెంట్ అవుతారా? ఈ విషయం వాళ్ళిద్దరికి తెలిసే వాళ్ళిద్దరూ మన హీరోని ఒంగోబెట్టి సడన్ గా ఇద్దరు హీరోయిన్లకి ఒకేసారి నొప్పులు వస్తే ఒకే హాస్పిటల్ ఒకే డాక్టర్ దగ్గర జాయిన్ చేస్తారు. ఎలాగెలగా ఇద్దరు హీరోయిన్లు ఒకే రోజు ప్రెగ్నెంట్ అయినారు, ఒకేసారి నొప్పులు వచ్చినాయి. ఒకటే హాస్పిటల్, ఒకటే డాక్టరు. ఇంకెందుకు చెప్పు, ఒకటే కంచం, ఒకటే మంచం, ఒకటే అయినా ఒకే హాస్పిటల్లో ఉంటే దొరికిపోలేదా? ఆల్మోస్ట్ దొరికిపోయాడనే టైంకి ఒక క్రింజ్ సీన్ చేసి తప్పించుకుంటాడు. ఈ గ్యాప్ లో ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ అయిపోతారు. Ambani. Hi, Preet. Nice to meet you. Nice to meet you. ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ అయిపోయినారు కదా, ఇప్పుడు ఒక ఇమాజినరీ సాంగ్. పూజ హెగ్డే వాళ్ళన్న హీరోతో మీ అమ్మని చూడాలనుంది పిలుచు అంటే మన హీరో ఒరిజినల్ అమ్మ ప్లేస్ లో ఫేక్ అమ్మని తీసుకొని వెళ్తాడు. తరువాత వెంటనే దొరికిపోతాడు అనుకో, అది వేరే విషయం. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఫైనలీ నువ్వు ఎదురు చూసే సీన్ వచ్చేసింది. లిఫ్ట్ లో ఇద్దరు హీరోయిన్లుంటే మన హీరో చూసుకోకుండా వెళ్లి దొరికిపోతాడు. Preet, that's my husband. Bani, तुम मजाक कर रही हो, right? ये मेरे बच्चे का बाप है. ఇప్పుడుంటదిరా వీడికి. ఇంకేముంది, క్లైమాక్స్. ఒక బిల్డింగ్ టాప్ కి వెళ్లి ఇద్దరు హీరోయిన్లకి నిజం చెప్పేస్తాడు. ఫస్ట్ నేను మృణాల్ని లవ్ చేసిన, తర్వాత నిన్ను లవ్ చేసిన. ఫస్ట్ నేను మృణాల్ని ప్రెగ్నెంట్ చేసిన, తర్వాత నిన్ను ప్రెగ్నెంట్ చేసిన. ఇందులో నా తప్పేం లేదు, నేను అమాయకుణ్ణి అంటాడు. గుద్ద మీద వాడిని అమ్మాయికుడు అన్నావంటే, మృణాల్తో విడాకులు తీసుకోక ముందే పూజని తగులుకున్నాడు. పోనీ పూజకైనా నిజం చెప్పాడా అంటే ఐఎమ్ సింగిల్ అంట. Are you single? ఫుల్లీ సింగిల్. తర్వాత మృణాల్ వచ్చింది. అప్పుడు మృణాల్కైనా నిజం చెప్పాడా అంటే లేదు, నీకు తెలీదు గాని పెద్ద కామిష్ నా కొడుకు వీడు. కామాంధుడు. ఆడది కనబడితే చాలు. ఇప్పుడేంటి, కలిసుంటే కలదు సుఖం అని అందరు కలిసిపోతారా? అస్సలు కాదు. ఈ పువ్వుగాడు నాకొద్దంటే నాకొద్దని ఇద్దరు హీరోయిన్లు గొడవ పడతారు. तू रख ले, वो तो मेरा पास्ट है. तू रख ले. లాస్ట్ కి ఇద్దరు హీరోయిన్లు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. అవునా? సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. పాపం హీరో డిప్రెషన్ లోకి పోయింటాడే. ఎస్, అలా డిప్రెషన్ లో తాగుతూ ఉన్నప్పుడు మళ్ళా ఈమెవర్రా? మూడో హీరోయిన్. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్లి మూడో పిల్లోని కంటారు. ఎలా ఉంది మామ సినిమా? రేటింగ్ ఎంత ఇస్తావు? ఇదొక సినిమా, మళ్ళా దానికి రేటింగ్ లేదు, మొగ్గ లేదు, పొబ్బే.
ఇది మన ఛానల్లో ఫస్ట్ నట్షల్ వీడియో మామ. నాకు తెలుసు వీడియో అనుకున్న రేంజ్ లో రాలేదని, దానికి సారీ. ఒకవేళ వీడియో నచ్చితే నెక్స్ట్ నట్షల్ వీడియో ఏ సినిమా పైన చేయాలో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అరే ఎడిటర్ గా ఒకసారి స్పైడర్ మ్యాన్ రివ్యూ చూడు. స్పైడర్ మ్యాన్ ఒక ఐటమ్ సాంగ్ లేదు. నా కోసం దాయి నెలకోసారైనా